హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి నేను కొన్ని టిప్స్ అనేవి మీతో నేను షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. అది కూడా వచ్చేసి మనం యూజ్ చేయనటువంటి నెయిల్ పాలిష్ని ఉపయోగించి మళ్ళీ మనం రీయూజ్ చేస్తూ మన డైలీ లైఫ్లో ఏ విధంగా ఉపయోగించుకోవచ్చు, దాన్ని ఏ విధంగా యూజ్ చేసుకోవచ్చు అనేది నేను ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి. వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మీలో ఎవరైనా సరే నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే ఈ వీడియోని మీరు లైక్ చేసి షేర్ చేసి అలాగే కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఇప్పుడు వచ్చేసి టిప్ నెంబర్ 1. ఇవి వచ్చేసి రోల్డ్ గోల్డ్ కానీ లేదా 1 గ్రామ్ గోల్డ్ గాజులు కానీ ఈ విధంగా సైడ్ బ్యాంగిల్స్ కింద వేస్తూ ఉంటారు కదా మన అమ్మ వాళ్ళు, కానీ ఒక్కొక్కసారి మనం కూడా వేస్తూ ఉంటాము. అలాంటివి ఈ విధంగా లోపల సైడ్ కొంచెం బ్లాక్గా అయిపోయి చేతులకు అంటుకుపోతూ ఉంటుందండి. అందుకని చెప్పేసి దీనికి మనం ఇలా ట్రాన్స్పరెంట్ నెయిల్ పాలిషర్ ఉంటుంది కదా, దీన్ని యూజ్ చేస్తూ మనం ఈ లోపల సైడ్ మొత్తం కూడా ఈ విధంగా అప్లై చేసుకోవాలి. ఇలా అప్లై చేసుకుని దీన్ని ఆరిపోయాక కనుక మనం వేసుకున్నట్లయితే ఈ విధంగా నలుపు అంతా పోయి కూడా బ్యాంగిల్ అనేది కొంచెం షైనీగా అవుతుంది. అలాగే చేతులకు అంటుకోకుండా అలా బ్లాక్గా అంటుకోకుండా చూసారా కొత్త గాజుల్లాగా మెరుస్తూ ఉంటాయి అన్నమాట. దీన్ని మనం ఈ విధంగానే యూజ్ చేయకుండా ఈ విధంగా మన దగ్గర క్లిప్స్ ఉంటాయి కదండి, స్టోన్తో చేసినవి, ఈ విధంగా బ్రాస్లెట్స్ కానీ లేదా ఈ విధంగా బ్యాంగిల్స్ కానీ ఉంటాయి కదా, ఈ విధంగా స్టోన్స్ ఉన్న చోట్లల్లో మనం ఈ విధంగా ట్రాన్స్పరెంట్ నెయిల్ పాలిషర్ ఉంది కదా, దీన్ని కనుక అప్లై చేసినట్లయితే ఆ స్టోన్స్ అన్నీ కూడా బాగా షైనీగా అవుతాయి, అలాగే మెరుస్తున్నట్టు కూడా ఉంటాయి. పైగా మనకి మురికి పట్టకుండా అప్పటికప్పుడు చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతాయండి. ఈ విధంగా మన దగ్గర ఉన్నటువంటి ఇలా బ్యాంగిల్స్ కానీ లేదా ఈ విధంగా క్లిప్స్ కానీ ఏవైనా సరే మీరు జ్యువెలరీ కానీ ఏదైనా సరే ఈ విధంగా మీరు ఈజీగా చేసేసుకోవచ్చు. ఇప్పుడు టిప్ నెంబర్ 2. ఈ విధంగా మనం యూజ్ చేయనటువంటి నెయిల్ పాలిషర్లు ఉంటాయి కదండి, అంటే లోపల గడ్డ కట్టేసి లేదా ఈ విధంగా బంకలాగా సాగుతూ అయిపోతూ ఉంటాయి కదా, ఈ విధంగా గట్టిగా మనం యూజ్ చేయకుండా పక్కన పడేసినటువంటి ఈ విధంగా నెయిల్ పాలిషర్ని తీసుకోవాలి. చూసారు కదా, నేను కిందకి కూడా వంచి చూపిస్తున్నాను. ఇందులో ఎటువంటి నెయిల్ పాలిష్ లేదు, అంటే లోపల ఎక్కడో గడ్డ కట్టేసి ఉంటుందన్నమాట. దీనికోసం మనం ఏం చేయాలంటే నెయిల్ పాలిష్ రిమూవర్ ఉంటుంది కదా, దాన్ని కొంచెం దీంట్లో వేసేసి అటు ఇటు షేక్ చేయాలి. ఇలా షేక్ చేసినట్లయితే ఒక 5 మినిట్స్కి మనకి లోపల ఉన్నటువంటి గడ్డలు అనేవి కరిగిపోయి ఈ విధంగా నెయిల్ పాలిష్ అనేది వస్తుంది. కావాలంటే ఈ టిప్ ఒకసారి మీరు ఖచ్చితంగా ట్రై చేయండి, ఇది బాగా యూజ్ అవుతుంది. నేను ఇక్కడ నెయిల్ పాలిష్ అప్లై చేసి చూపిస్తున్నాను, చూడండి. చూసారు కదా, ఈ టిప్ బాగా యూజ్ అవుతుంది. అలాగే టిప్ నెంబర్ 3. ఇలా మనకి నెయిల్ పాలిష్ వేసుకోవాలనుకున్నప్పుడు పాత నెయిల్ పాలిష్ మన చేతికి ఉండిపోతుంది కదండి, అలాంటప్పుడు కొంతమంది ఇలా నెయిల్ పాలిష్ రిమూవర్ని యూజ్ చేస్తూ ఉంటారు కాటన్ పెట్టి. అలా నెయిల్ పాలిష్ రిమూవర్ అందుబాటులో లేనప్పుడు ఈ విధంగా మనం నెయిల్ పాలిష్తో ఎలా దీన్ని రిమూవ్ చేసుకోవాలో చూపిస్తున్నాను. ఏమీ లేదండి, ఇలా మనకి సగం సగం ఉంటుంది కదా నెయిల్ పాలిష్ అనేది, దీనిపైన పూర్తిగా మీరు నెయిల్ పాలిష్ని అప్లై చేసేసుకోండి. ఇలా చేసుకున్న తర్వాత గట్టిగా ఈ విధంగా నొక్కుతూ కాటన్తో కనుక రబ్ చేసినట్లయితే చూసారా చాలా అంటే చాలా ఈజీగా నెయిల్ పాలిష్ అనేది రిమూవ్ అయిపోతుంది. కానీ మనకి నెయిల్ పాలిష్ కంటే నెయిల్ పాలిష్ రిమూవరే కాస్ట్ అనేది తక్కువ ఉంటుంది. నేను చెప్పేది ఏంటంటే అందుబాటులో లేనప్పుడు మాత్రమే మీరు నెయిల్ పాలిష్తో ఈ విధంగా ఈజీగా రిమూవ్ చేసేసుకోవచ్చు. ఈ టిప్ కూడా చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుంది. తర్వాత దీనిపైన నేను నెయిల్ పాలిష్ అనేది వేసేస్తున్నాను. ఇంకా మీరు మన వీడియోని చూస్తూ లైక్ చేయకుండా ఉన్నట్లయితే ప్లీజ్ అండి ఒకసారి లైక్ చేయండి, అలాగే రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ కూడా క్లిక్ చేసుకోండి. ఇప్పుడు వచ్చేసి టిప్ నెంబర్ 4 అండి. ఇలా మనం నెయిల్కి ఈ విధంగా రింగ్ పెట్టుకుంటాం కదా, ఈ విధంగా రింగ్ పెట్టుకున్నప్పుడు మనకి ఈ విధంగా దానికి ఉన్నటువంటి మచ్చలాగా పడుతుంది కదండి రింగ్కి. ఇలా పడకుండా రింగ్కి మనం ఈ విధంగా రింగ్ని చేతిలోకి తీసుకుని ఈ విధంగా ట్రాన్స్పరెంట్ నెయిల్ పాలిషర్ కనుక దీనికి అప్లై చేసామంటే మనకి ఆ మచ్చలు అనేవి లేకుండా నెయిల్ అనేది చాలా క్లీన్గా ఉంటుందండి. చూసారు కదా, ఇది గోల్డ్ అని కాదు, రోల్ గోల్డ్ రింగ్స్ కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. టిప్ నెంబర్ 5 అండి.
ఇది వచ్చేసి ప్రెషర్ కుక్కర్ పైన ఉన్నటువంటి మూత అనమాట. ఈ మూతని దీనికి ఉన్నటువంటి హ్యాండిల్ అనేది ఎప్పటికప్పుడు లూజ్ అయిపోతూ ఉంటుంది. కాబట్టి దీన్ని ఫస్ట్ మనం దీనికి ఉన్నటువంటి నట్టుని తీసేయాలి. ఈ నట్టుకి కొంచెం మీరు ఈ విధంగా నెయిల్ పాలిష్ని కనుక అప్లై చేసుకుని తర్వాత మీరు నట్టుని యాజ్ ఇట్ ఈస్గా మీరు ఈ విధంగా టైట్గా బిగించేసుకోవాలన్నమాట. ఈ విధంగా ఒకసారి మీరు ట్రై చేయండి. ఇది బాగా వర్కౌట్ అవుతుంది ఈ టిప్ అనేది. హ్యాండిల్ అనేది చాలా టైట్గా అయిపోతుంది అనమాట. ఇప్పుడు వచ్చేసి టిప్ నెంబర్ 6 అండి. ఇలా మనం టిక్స్ అనేవి వాడుతూ ఉంటాం కదా మన హెయిర్కి వచ్చేసి. ఇలాంటివి కొన్ని వాటర్లో తడిచి కానీ లేదా లో క్వాలిటీ ఉంటాయి కదా క్లిప్స్ అనేవి, అలాంటప్పుడు దీనిపైన ఉన్నటువంటి కలర్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. దీనికోసం మనం ఈ విధంగా బ్లాక్ కలర్ నెయిల్ పాలిష్ కానీ లేదా నేను ఇక్కడ ఐలైనర్ యూజ్ చేస్తున్నాను బ్లాక్ కలర్లో ఉన్నటువంటిది. దీనిపైన మనం ఈ విధంగా పెయింట్ అనేది వేసేసుకోవాలి. ఇలా వేసుకున్నట్లయితే కనుక అస్సలు మనం పెయింట్ వేసినట్లు తెలియదు. అలాగే ఇది ఆరిపోయిన తర్వాత మనం యాజ్ యూజువల్ దీన్ని యూజ్ చేసేసుకోవచ్చు. టిప్ నెంబర్ 7 అండి. ఇది వచ్చేసి మనం ఈ విధంగా శారీస్కి మనం సేఫ్టీ పిన్ అనేది యూజ్ చేస్తుంటాం కదా, లేదా చున్నీస్ కానీ లేదా ఈ విధంగా యూజ్ చేస్తుంటాం కదా. అలాంటప్పుడు ఈ విధంగా మనకి సేఫ్టీ పిన్లోకి ఈ విధంగా క్లాత్ అనేది వెళ్ళిపోయి క్లాత్ అనేది చిరిగిపోవడం కానీ లేదా ఏదైనా జరుగుతూ ఉంటుంది. అలా జరగకుండా ఉండాలంటే ఈ విధంగా సేఫ్టీ పిన్కి మనం ఈ విధంగా కొంచెం నెయిల్ పాలిష్ని కనుక అప్లై చేసుకోవాలి. ఆ స్టార్టింగ్లో ఈ విధంగా కొంచెం మందంగా అప్లై చేసుకోవాలండి. లేదంటే నల్ల పూసలు కానీ లేదా ఈ విధంగా గోల్డ్ పూసలు ఏవైనా ఉంటాయి కదా, ఆ ఒక్క పూస అయినా సరే ఈ విధంగా సేఫ్టీ పిన్లో కనుక ఈ విధంగా అడ్జస్ట్ చేసుకుని లోపలికి ఈ విధంగా ఆ ప్లేస్లో కనుక మీరు పెట్టి తర్వాత మీరు ఈ విధంగా పిన్నీస్ని లాక్ చేసుకోవాలి. ఇలా చేసినా సరే మనకి క్లాత్లోకి లోపలికి వెళ్ళకుండా పైనే మనకి ఈ విధంగా ఈజీగా చాలా బాగా యూజ్ అవుతుందండి. ఈ టిప్ కూడా తప్పకుండా ట్రై చేయండి. టిప్ నెంబర్ 8 వచ్చేసి మనం స్టిక్కర్స్ అనేవి యూజ్ చేస్తుంటాం కదా, అవి స్టోన్ స్టిక్కర్స్ యూజ్ చేసినప్పుడు అవి ఒక్క స్టోన్ ఊడిపోయినా దానికి ఉన్నటువంటి అందం అనేది పోతుంది. అలా కాకుండా మనం దీనిపైన ట్రాన్స్పరెంట్ నెయిల్ పాలిష్ ఉంటుంది కదా, దీన్ని అప్లై చేసుకున్నట్లయితే స్టోన్స్ అనేవి త్వరగా ఊడిపోకుండా ఎక్కువ రోజుల పాటు ఉంటాయండి. ఈ టిప్ని కూడా మీరు ట్రై చేసేయండి. టిప్ నెంబర్ 9. జనరల్గా మనం ఏదైనా కుట్టాలి అనుకున్నప్పుడు సూదిని ఎక్కించడానికి చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు కదా. అలాంటప్పుడు మీరు దారానికి ఈ విధంగా కొంచెం నెయిల్ పాలిష్ని అప్లై చేసి దాన్ని సన్నగా చేసుకుని ఇప్పుడు సూదిని ఎక్కించి చూడండి. మీకు చాలా ఈజీగా సూది అనేది లోపలికి వెళ్ళిపోతుంది. ఇది ఎక్కువగా చాలామంది పూసదండలు చేస్తూ ఉంటారు కదా, ఇష్టపడుతూ ఉంటారు. కొంతమంది నల్ల పూసలు ఎక్కించుకోవడానికి లేదా రకరకాల పూసల దండలు ఎక్కించుకోవడానికి ఇష్టపడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళకి యూజ్ అవుతుంది. టిప్ నెంబర్ 10 అండి. ఇలా మనకి నెయిల్ పాలిష్ అనేది మన చేతికి ఎక్కువగా అయిపోయినప్పుడు, అంటే ఇప్పుడు నేను అన్నీ చేసి చూపించాను కాబట్టి ఇప్పుడు నా చేతులకు నెయిల్ పాలిష్ అనేది ఎక్కువగా అయిపోయింది కదా, ఇలాంటప్పుడు నెయిల్ పాలిష్ రిమూవర్ కొంచెం అప్లై చేసుకుని ఈ విధంగా కాటన్తో కనుక రబ్ చేసినట్లయితే మనకి ఈజీగా ఊడిపోతుంది అనమాట. ఒక 10 మినిట్స్ తర్వాత మనం నార్మల్ వాటర్తో వాష్ చేసుకోవచ్చు. చూసారు కదా, చాలా క్లీన్గా అయిపోయాయి. చూసారు కదా ఫ్రెండ్స్, ఇప్పటి వరకు నేను ఒక 10 టిప్స్ వరకు మీతో షేర్ చేసుకున్నాను. ఇవన్నీ కూడా మనకి డైలీ లైఫ్లో చాలా బాగా యూజ్ అవుతాయండి. ఈ టిప్స్ అన్నీ కూడా నేను చాలామందికి యూజ్ అవుతున్నాయి అనుకుంటున్నాను. ఒకవేళ మీకు యూజ్ అయ్యాయి అనుకున్నట్లయితే కనుక మీరు ఈ వీడియోని చూసాక ఈ వీడియోని మీరు లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి ఈ వీడియోని మీరు షేర్ చేయండి. అలాగే కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.